పిలిచి హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే ప్రొడ్యూసర్కి కండిషన్స్ పెట్టిందంట. ఇంతకీ ఎవరావిడ? ప్రస్తుతం టాలీవుడ్లో తెలంగాణ నేటివిటీతో వచ్చే సినిమాలకి ఆదరణ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బలగం లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన వండర్స్ మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు అదే కోవలో పక్కా గ్రామీణ నేపథ్యంలో సరికొత్త ఫ్యామిలీ డ్రామాగా రాబోతోంది ఇడుపు కాగితం అనే క్రేజీ మూవీ. సుకుమార్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో వర్స్టైల్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నటిస్తుండగా యూట్యూబ్ ఫోక్ స్టార్ ప్రసిద్ధ జానపద డాన్సర్ నాగదుర్గ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్లో నిర్మాత బన్నీవాసు హీరోయిన్ నాగదుర్గ గురించి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్లో బన్నీవాసు మాట్లాడుతూ, నేను సుకుమార్ గారు కలిసి ఒక సినిమా చేస్తున్నాం అనగానే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి హ్యాపీగా ఒప్పుకుంటుంది అనుకున్నా. కానీ నాగదుర్గ మాత్రం నాకు ఏకంగా 15 కండిషన్లు పెట్టింది అని చెప్పి షాక్ ఇచ్చారు. మొదట ఆ రూల్స్ విని కాస్త షాక్ తిన్నా, కానీ ఆ తర్వాత ఒక తెలుగు అమ్మాయి సినిమా చేస్తుందంటే ఎంత స్పష్టతతో క్లారిటీతో ఉందో చూసి నాకు చాలా ముచ్చటేసింది. తను ఏం చేయగలదు, ఏం చేయలేదు, వేటికి ఒప్పుకుంటుంది, వేటికి ఒప్పుకోదు అనేది ముఖం మీదే ఎంతో ఓపెన్గా చెప్పేసింది. తను చెప్పిన క్లారిటీ చూసి ఈ సినిమా కోసం మేము కొన్ని విషయాల్లో మారాం అంటూ నాగదుర్గపై ప్రశంసలు కురిపించారు బన్నీవాసు. అసలు ఈ ఇడుపు కాగితం అంటే ఏంటో తెలుసా? తెలంగాణ వాడుకలో ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం అని అర్థం. అయితే ఇది కోర్టులు ఇచ్చే లీగల్ నోటీస్ కాదు, ఊరి పెద్దల సమక్షంలో పరస్పర ఒప్పందంతో రాసుకునే సాంప్రదాయ పత్రం. బన్నీవాసు మాట్లాడుతూ, ఇది పక్కా ఫ్యామిలీ డ్రామా అని, ఈ సినిమా చూసి బయటకు వచ్చాక అత్తగారు కోడలి చేతులు, మామగారు అల్లుడి చేతులు పట్టుకుంటారు, అంతలా కనెక్ట్ అవుతుంది అన్నారు. నాగదుర్గ పెద్ద డాన్సర్ అయ్యుండి ఈ ఎమోషనల్ సినిమాల్లో డాన్స్ లేకపోతే ఎలా అని ఆలోచించి ఆమె కోసం ప్రత్యేకంగా ఒక 40 సెకండ్ల పవర్ఫుల్ మ్యూజిక్ బీట్ కంపోజ్ చేయించాం. థియేటర్లో ఆ బీట్కి నాగదుర్గ వేసే స్టెప్పులకి స్క్రీన్స్ చిరిగిపోవడం గ్యారంటీ అని సినిమాపై బన్నీవాసు అంచనాలను పెంచేశారు. యూట్యూబ్లో తన జానపద స్టెప్పులతో రచ్చలేపిన నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్గా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.